ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎవ్రీ టైం మేము దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని కార్యాచరణ రూపొందించి ఈగల్ డిపార్ట్మెంట్తోని, టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్తోని, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతోని మేము కోఆర్డినేట్ చేసుకొని మేము ముందుకెళ్ళి డ్రగ్స్ కానీ గాంజా కానీ ఎక్కడైనా దొరికితే పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా మేము పట్టుకొని మేము వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తూ ఉంటే, ఒక పక్క నుంచి ఇతగాడు ఏం చేస్తున్నాడంటే, ఇతగాడు విద్యార్థి విభాగం నాయకుల్ని ప్రోత్సహిస్తూ డ్రగ్స్ దందా నడిపే పరిస్థితి. యూనివర్సిటీలో ఇలాంటి దందా నడుపుతూ ఆ పిల్లడు చరణ్ అనే పిల్లోడు, అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా బీటెకే చదువుతున్నాడు. వీళ్ళిద్దరినీ కూడా ఒక పావుల కింద, వాళ్ళిద్దరి పరిస్థితి కూడా నేను వెనకాతలు చూస్తానండి. వాళ్ళిద్దరిని కూడా చూస్తే, హర్ష అండ్ చరణ్ వీళ్ళిద్దరిని కూడా చూస్తే పాపం వాళ్ళకి అంటే ఇలాంటి పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకు ఈ విషయాలని చాలా కూలంకషంగా చెప్తున్నానంటే, ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో లేకపోతే నేను చేస్తున్న పని చెప్పడానికో రెండిటికి కాదండి. నేను చెప్తున్న గవర్నమెంట్ పని, మేము చేస్తున్న పని చెప్తూనే తల్లిదండ్రులు కూడా అలర్ట్ అవ్వాలి. ఇలాంటి పార్టీల పట్ల అలర్ట్గా ఉండాలి. ఇలాంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో మన పిల్లల్ని పంపించేటప్పుడు అలర్ట్గా ఉండాలి అని చెప్పడానికి చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ పేద విద్యార్థులను టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఫీజులు కట్టేదానికో లేకపోతే వాళ్ళ చిన్న చిన్న అవసరాలకో డబ్బులు లేకపోతే అలాంటి వాళ్ళని పికప్ చేసి అలాంటి వాళ్ళకి డబ్బు ఎర చూపించి, మీరు బెంగళూరు వెళ్ళి డ్రగ్స్ తీసుకురండి, లేకపోతే ఇలాంటి అక్కడికి వెళ్ళి ఒక స్మగ్లర్ ఉంటాడు, స్మగ్లర్ని కలవండి, మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే అంత చిన్న యాక్ట్ అనుకుంటున్నారా? ఈరోజు ఆ చరణ్ భవిష్యత్తు ఏంటి, హర్ష భవిష్యత్తు ఏంటి, ఆ కొండారెడ్డి భవిష్యత్తు ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఎందుకు పనికిరాని ఒక నైతికత లేని నాయకులతో పనిచేసినప్పుడే అతని తాలూకా భవిష్యత్తు పోయింది. ఈరోజు నేను ఈ కొండారెడ్డ, చరణ, హర్ష వీళ్ళ సంగతి కాదు, వీళ్ళ చేతుల్లో పడి ఈ రోజుకి ఎంతమంది నాశనం అయిపోయారు, ఈ రోజుకి ఎంతమంది అలవాటు పడ్డారు ఆ డ్రగ్స్కి, ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి స్మగ్లింగ్ అనేది చేస్తున్నారు. ఇలాంటి విషయాల మీద కూడా మేము కూలంకషంగా మేము చర్చించుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, చర్యలు కూడా తీసుకోవాలి. అంటే పర్టికులర్గా విశాఖపట్నానికి మేము ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను ఒకటే అంటున్నానండి, విశాఖపట్నాన్ని ఆ రోజు రాజధానిగా చేస్తానన్నావు. దేనికి రాజధానిగా చేస్తానన్నావు? డ్రగ్స్ని పెంచి పోషించడానిక, గాంజాని పెంచి పోషించడానిక, భూ కబ్జాలక, రౌడీయిజానిక, హత్యా రాజకీయాలు చేయటానిక ఆ రోజు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానన్నావు? ఈరోజు విశాఖపట్నం రాజధాని అని నువ్వంటే, ఈరోజు విశాఖపట్నాన్ని ఒక ఎకనామిక్ హబ్గా తయారు చేయడానికి, ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా అనకూడదు కానీ కాలికి బలపం కట్టుకున్నట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి కొన్ని కంపెనీలని తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నంలో చదువుకునే వాళ్ళే కాదు, చుట్టుపక్కల మన రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో చదువుకునే పిల్లలకి కూడా ఒక భరోసా కల్పించారు. ఈరోజు ఆశ ఉంది. ఇంతకుముందు బీటెక్ చదివితే ఎందులో క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాకపోతే ఎందులో జాయిన్ అవ్వాలో తెలియని పరిస్థితిలో బయటకు వచ్చి నీ చిన్న చిన్న ఉద్యోగాలు, ఆఖరికి బ్రాందీ షాప్లో నువ్వు పెట్టిన ఉద్యోగాలకి కూడా బీటెక్ స్టూడెంట్లు వెళ్ళిన పరిస్థితి. వాళ్ళకి తప్పదు. ఇంకా నేను తప్పు అనట్లేదు, తప్పక చేశారు. కానీ ఈరోజు మేము చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం వస్తుంది అని ఒక భరోసా ఉంది. ఈరోజు అదే వైజాగ్కి మనకి ఆర్చరల్ మెటల్ మన అక్కపల్లిలోనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ, అదేవిధంగా అనకాపల్లిలో చూసుకుంటే ఏటీసీ టైర్స్, ఇక వైజాగ్లో చూసుకుంటే గూగుల్, టీసీఎస్ అలాంటి ఒక ప్రతిష్ట